రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కడియం శ్రీహరి గారు వారిని ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారిని వారిని ఏమన్నారు చూడండి. అస్సలేదు ఇది. రావట్లే. ఇప్పుడు వీళ్ళు పార్టీలు మారారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏం తక్కువ చేశారండి రంజిత్ రెడ్డికి? కోడిగుడ్లు అమ్ముకున్నాడు, కోళ్ళకు సూదులు ఇచ్చటో, నీ కోళ్ళ డాక్టర్ని, మనుషుల డాక్టర్ కూడా కాదు, కోళ్ళ డాక్టర్ని మనుషుల దగ్గర డాక్టర్ దగ్గర పంపించి చేవెళ్ళలో నీ ఊరు కాదు, నీ పల్లె కాదు, చేవెళ్ళకు నీకు సంబంధం లేదు, నీది వరంగల్, నువ్వు పుట్టింది వరంగల్, పెరిగింది హైదరాబాద్లో. వినాలి, డాక్టర్ ఏంటది ఒకసారి. కోళ్ళ డాక్టర్ కదా, వెటర్నరీ డాక్టర్. రంజిత్ రెడ్డి అంటే డాక్టర్, రంజిత్ రెడ్డి అంటే డాక్టర్, మీ మనుషులకు సూదులు ఇచ్చే డాక్టర్ కాదు, సర్జన్ కాదు, కోళ్ళకు సూదులు ఇచ్చే డాక్టర్, వెటర్నరీ డాక్టర్. కోడి గుడ్లు అమ్ముకునేట ఆయన, కోడి దాన అమ్ముకునేట ఆయన, కోడి పిల్లల్ని అమ్ముకునేట ఆయన, కోళ్ళ మీద దాన సప్లై చేసి వాళ్ళ భూములు కబ్జా చేసిన ఆయన. ఈయనను పట్టుకొని ఇలా చేవేళ్ళ ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే చేవేళ్ళకి ఈయనకి ఏం సంబంధం ఉంది? రోహిత్ గారు, చేవేళ్ళకి ఈయనకి ఏం సంబంధం? ఓన్లీ బికాస్ ఆఫ్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి యొక్క భిక్ష వల్ల ఆయన ఎంపీ అయ్యింది ఈ రాష్ట్రంలో. ఏం బీకాడండి ఎంపీ అయి? ఇలా అడ్డగోలుగా ఆస్తులను కట్టబెట్టుకొని ఇలా మా పార్టీని బదనాం చేయడానికి మొట్టమొదటిసారిగా టికెట్ ఇస్తే అత్యంత విశ్వాసఘాతకుడు, తల్లి పాలు దాగి తల్లి రొమ్మి కోసిండి రంజిత్ రెడ్డి. ఆయన ఒక దొంగ, ఒక చీటర్, ఒక ఫాదర్ ఆఫ్ ద కరప్ట్, ఒక చీటర్ ఆయన. ఒకసారి మీరు ముందు చూపించింది బయట ఉంది. మళ్ళీ రంజిత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారండి? కోడిగుడ్లు అమ్ముకునేటోడు అంటున్నా, నేను కోళ్ళ దాన అమ్ముకునేటోడు అంటున్నా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఓకే కోళ్ళ దాన చూడాలి సార్, మళ్ళీ చూడండి ఏముందా. మేము చూపిస్తాం. సన్నాసులు కొంతమంది తయారై రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బొడగుండోడు. నువ్వు రాజీనామా ఒరే సన్నాసుడా, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో వదులుతామండి. ఏం చేశామండి కడియం శ్రీహరికి? 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చాము మౌలి గారు, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చాము, కేంద్రంలో ఎంపీ పదవి ఇచ్చాము. రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బొడగుండోడు. నువ్వు రాజీనామా చేయి, వచ్చి సేవల్లో నా మీద పోటీ చేద్దాం. ఒరే సన్నాసుడా, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో ఊడుతావో తెలియదు. ఆయన చెప్పింది కరెక్టే. రేవంత్ రెడ్డి తాడు కాదు, బొంగురం కాదు, కోడిగుడ్లు అమ్ముకునేటోడు. మేము ఇచ్చిన మళ్ళా ఈయన అదే తప్పు చేస్తూ ఉన్నాడు. అది కదా, దాంట్లో అంటలేను అవినీతి అక్రమం ఏముంది అనేది ఆ స్థాయి నుంచి ఆకాశానికి ఎత్తాడు మా ముఖ్యమంత్రి, గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే కాదు, మక్కలు కూడా మింగిండి అంటారు కదా ప్రతిపక్షాలు. ఇదే రేవంత్ రెడ్డి గారు మక్కల కుంభకోణం 800 కోట్ల రూపాయలు చేసినట్టు. ఇలా మక్కల రైతులు వేయాలా? ఇలా రైతులకు ఏం మోసాలు చేశారండి వీళ్ళు తుక్కుగూడలో? ఇలా కడియం శ్రీహరికి మేము ఏం తక్కువ చేశామండి? 2 సార్లు ఎమ్మెల్సీ, డిప్యూటీ ముఖ్యమంత్రి, కేంద్రంలో ఎంపీ పదవి కడియం శ్రీహరి గారికి. తర్వాత ఈ ప్రాంతంలో బిడ్డని పిలిచి, బిడ్డ కంటే కావ్య ఎవరో తెలియదు, తెలంగాణ ఉద్యమంలో లేరు, గల్లీలో ఢిల్లీలో ఉద్యమం చేయలే, వంట వార్పు లేదు, బొంగు బొషాడం లేదు, ఏం పని చేసేవాళ్ళు కాదు. వీళ్ళని తీసుకొచ్చి మేము ఇంత పెద్ద ఉన్నత స్థాయిలో ఇచ్చి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చి, బిడ్డకు సీట్ ఇస్తే ఇచ్చిన తర్వాత మోసం చేసి అమ్మ పాలు దాగి అమ్మ రొమ్మును కోసినటువంటి నాయకులు వీళ్ళు కాదా అండి? ఇంత ఘోరమా? ఓకే, ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు? ఎందుకు వెళ్ళిపోతారు? దొంగలు. ఏంటి దొంగలు కాబట్టి, విశ్వాసఘాతకులు కాబట్టి, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్ కాబట్టి, చీటర్ల సంఘంకి అధ్యక్షులు కాబట్టి, డబ్బే ముఖ్యం కాబట్టి, అవినీతి చేయడం అలవాటు అయిపోయి, దొంగతనం చేయడం అలవాటు అయిపోయి, కబ్జాలు చేయడం అలవాటు అయిపోయి, భూములను దోసుకోవడం అలవాటు అయిపోయి, భూతల్లిని మింగే నా కొడుకులు వైరాలు. మేమేమంటున్నాం? భూమిని మింగారా? వెళ్ళిపోయిన నాయకులందరూ భూమిని మింగారా? వస్తుంది కదా ఆర్టీవీలో, మన ఆర్టీవీలో మన విలేకరులు, మన సోదరులు, మన చంద్రమౌళి గారు, మన ప్రసాద్ గారు, మన వాళ్ళు అందరు వెళ్తారు. అంత ప్రతిదానికో లెక్కుంటారు. ఎవరిని వదలం. జీవన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు మాట్లాడుతున్నారా? వెళ్ళిపోయారు అక్కస్తో మాట్లాడుతున్నారా? నిజంగా వీళ్ళంతా అవినీతి చేసి వెళ్ళారు? ఎందుకంటే ఒక్క నిమిషం, గోడకు బంతితో కొడితే ఎంత స్పీడ్లో పోతే అంత స్పీడ్లో వాపస్ వస్తుంది. వీళ్ళు అనుకుంటున్నారు బీజేపీతో మంతనాలకు వెళ్ళాడు, బీజేపీ వెళ్ళంగానే అక్కడ కుదరలే బేరసారాలు. మేము ఈడీఐటీ, వాళ్ళది ఈడీయిజం, మోడీది ఈడీయిజం, మన రేవంత్ గారిది రౌడీయిజం, గుండాయిజం, లేకపోతే జైలిజం. ఈయన జైలిజం, ఆయనది ఈడీయిజం.
ఆయన ఖాతాలోనేమో ఈడీ సిబిఐ ఐటీలు ఉంటారు, ఈయన దగ్గర రౌడీయిజం గుండాయిజం అక్రమాలు కబ్జాలు చేసిన వ్యక్తులు ఉంటారు, ఇట్లాంటి రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు. మేమేమంటామంటే ఇంత మోసం చేసి ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బిడ్డను అరెస్ట్ చేసిన రోజే రేవంత్ రెడ్డి గారు పోయి సీఎం ముందరు కండువ కప్పుకుంటాడా? సిగ్గు లేదా అండి? అన్నం తినలేడా? తిన్నింట్లు ఉంచుతాడా? అన్నంలో బాత్రూమ్ పోతాడా? ఒకవైపు మా ముఖ్యమంత్రి గారు బాధపడుతూ ఉన్నారు, ఆయన కాలుకు దెబ్బ తగిలింది, మేము ఓడిపోయి ఉన్నాం, మా పార్టీ నుంచి చాలామంది వెళ్తూ ఉన్నారు. ప్రతినిత్యం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో ఉండి మా ముఖ్యమంత్రి గారి బిడ్డ మా అక్క కవితక్క ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు తెల్లారిపోయి జాయిన్ అయ్యండి. సిగ్గుండదా అండి? ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటాం. అట్లాంటి 10 సంవత్సరాలు మా దగ్గర మేత తిని అన్నం తిని మింగి అవినీతి చేసి అక్రమాలు చేసి ఆ బదనాం మా మీద వేసి ఇయ్యాల బయటకు వెళ్ళిపోయింది. కాబట్టి చేవెళ్ళ ప్రజలు ఆయనను క్షమించరు. వరంగల్ అవుట్, చేవెళ్ళ అవుట్, మల్కాజ్గిరి అవుట్, సికింద్రాబాద్ అవుట్. అది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసుకున్నారు. మేము మళ్ళా అదే మేమేంటాం, సరే మీరు గతంలో మీరు చేయలేదంటే మేము 10th షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా 3/4 మెజార్టీతో వాళ్ళు వచ్చి మా పార్టీలో కలిసిపోయారు. వీరేందండి దానం నాగేందర్, కడియం కావ్య, రంజిత్ రెడ్డి, కేకేకి ఏం తక్కండి? పండు ముసలోడు 80 ఏళ్ళ వయసు వచ్చింది, సిగ్గుండదా అండి? ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి తీర్థయాత్ర కోత కాంగ్రెస్లో చచ్చిపోతాట. మరి ముందే చచ్చిపోతే అయిపోతుండే కదా మా పార్టీ పండుగ. కేకేఆర్ కూతురికి మేయర్, ఆయన కొడుకు చైర్మన్, ఈయనకు ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చున్న ఏకైక వ్యక్తి 10 సంవత్సరాలు సమసమానంగా సీట్ వేసుకొని సెక్రటరీ జనరల్ కేకే గారు పెద్దలు గౌరవనీయులు కేకే ఏం చేశారండి? ముసల్తనంకు పండుగ షోక్ ఎక్కువ అన్నట్టు 80 ఏళ్ళ వయసులో పోయి కాంగ్రెస్లో ఏరుతా సొంతింటికి పోతా గర్వాపస్ అంటే సిగ్గుండదా అండి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.